హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మిగిలిపోయిన ఫైనలిస్ట్ ఏవైతే చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక నాకు మోటివేషన్గా ఉంటుంది. మీకు నచ్చితేనే చేయండి, నచ్చకపోతే చేయకండి. నేను చెప్పేస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. మనం ఏబీలోకి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా మిగిలిపోయినది ఎవరు ప్రశాంత్ అనమాట. వాళ్ళది లైఫ్ చూసి చెప్తాను, కాదు హాట్స్టార్లో చూసి చెప్తాను అనమాట. ఎలా జరిగిందో వాళ్ళ ఏవి కూడా ఎంత అద్భుతంగా జరిగిందో అయితే మనం ఇప్పుడైతే చూసేద్దాం అనమాట. ఫస్ట్ అయితే కన్నా యావర్ది అయితే పిలిచారు. యావర్ కోటో బాగా టిప్ టాప్గా రెడీ అయినాడు. యావర్ మాత్రం కొంచెం జలుబు వేసింది, ఏమనుకోవద్దు. నిజంగానే ఎవరికి తగ్గట్టు పాటనే పెట్టినారు. టెంపర్ కాబట్టి షార్ట్ టెంపర్ మనోంది. చూస్తానమాట అన్నీ. తను ఏ గేమ్ ఆడాడో ఫొటోస్ పిక్చర్స్ అన్నీ సేమ్ అలానే చూస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు. చాలా ఎమోషనల్ కూడా అయ్యాడు. అందరూ ఎమోషనల్ అవుతారు ఇంతవరకు వచ్చిన జర్నీ కాబట్టి. చాలా ఎమోషనల్ అవుతారు, ఎవరైనా అవుతారు. యావర్ కూడా ఈజ్ కామన్ మ్యాన్, కానీ కొన్ని సినిమాలు ఏమో చేశాడంట, కానీ కామన్ మ్యానే మనకు అనిపించేది మాత్రం. తెలుగు రాకపోయినా ఎంత కష్టపడ్డాడంటే మనకైతే కానీ చాలా నవ్వు వస్తుంది నిజంగా. తన తెలుగు మాట్లాడతాడు కానీ ఎందుకు మాట్లాడో మనకు అర్థం కాదట. తను మాట్లాడేకి వచ్చు బాగా. తను నిజంగానే ఎవిక్షన్ పాస్ని గెలుచుకున్నా కూడా ఇది నేను ఫోల్ ఆడాను కాబట్టి దీన్ని వెనక్కి ఇచ్చేస్తాను అని అయితే దాన్ని అయితే కదా చాలా గ్రేట్ ఒప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఫోల్ ఆడి నాకు వద్దు అనేసి అయితే వెనక్కి ఇచ్చారు దాన్ని. తినే తెలుగు నేర్పిస్తాను కూడా పక్కన వాళ్ళు మర్చిపోయేటట్టు చేశారనమాట. చాలా ఎమోషనల్ అయ్యాడనమాట ఎవరైతే కన్నా. ఇంకా మన జర్నీ విషయానికి వస్తే కన్నా ఒక బాడీ బిల్డర్ లాగా అయితే వచ్చాడనమాట ఎవరు. నాగార్జున సంథింగ్ స్పెషల్గా వెళ్ళమంటే చొక్క ఎత్తుకున్నాను. చాలా క్యూట్గా ఫన్నీగా ఉందన్నమాట. సూపర్ ఫన్నీగా చేశాడు. తను తెలుగు రాకపోయినా కూడా మాట్లాడడానికి కూడా చాలా బాగా ట్రై చేశాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది జర్నీ కూడా. ఇంతవరకు వచ్చాడంటే కానీ ఈజ్ అ గ్రేట్ అనమాట. నిజంగానే తెలుగు రాదు ఎవరైనా తొడగొడతారండి పిక్చర్ కాకపోతే కానీ ఒకరిని నమ్మితే కన్నా మాత్రం వాళ్ళని గుడ్డిగా నమ్మేశాను అనమాట ఎవరు. నిజంగానే ఫన్నీగా జరిగిపోయినాయి. రుతికాకి రోటీలు తినిపించడము, టాస్కులు, చాలా కోపము, ఫన్
గ్రీనెస్, సో మెనీ క్యారెక్టర్స్ అయితే బయటకు వచ్చాయన్నమాట యావల్ నుంచి మాత్రం నిజంగానే వేరే వేరే లెవెల్ ఉంది. తెలిసి తెలియక పడుకోవడం కానీ ఆ కుక్కలు చాలా ఫన్నీగా అయితే జరిగిన ఆట ఇప్పుడు వరకు మాత్రం. ఇంకా టాస్క్ విషయానికి వస్తే తను ఒక ఏంటంటే కన్నా దాన్ని ఏమంటారు దూసుకెళ్ళిపోవడం, బుల్డోజర్ అంటారు కదా, దాన్ని అయితే చెప్పచ్చు అనమాట. ఏ పక్కన ఎవరో చిన్న పట్టించుకోకుండా దూసుకెళ్ళిపోతారు. కానీ కొన్ని కొన్ని విషయాలలో టంగ్ స్లిప్ అవుతాడనమాట. అంటే దానికి ఆలోచించుకోకుండా మాట్లాడతారు, ఆలోచించే శక్తి లేదనమాట. అంటే ఆ కోపంలో వచ్చేస్తుందేమో, అంటే ఆ కుప్పంలో రాకూడదు కానీ వాళ్ళకి అలా ఫ్లో వచ్చిందేమో. చాలా అగ్రీనెస్, ఫైటింగ్ మాత్రం సూపర్. తను డిస్టర్బ్ చేయడానికి ఎంత మంచి చేసినా కూడా తను డిస్టర్బ్ అవ్వకోకుండా చాలా బాగా ఆడాడు, సూపర్గా ఆడాడు నిజంగానే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి జర్నీ. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు కూడా చాలా ఎమోషన్ అయ్యాడు నిజంగానే. ఓవరాల్గా ఎవరు ఏవి మాత్రం ఈజ్ అ నైస్ సేవి. నాకైతే నైస్ సేవి చాలా అంటే నైస్, బాగా నచ్చింది. తెలుగు రాకపోయినా కూడా తను చెప్తున్నాడు. అతనేనా హిందీ చెప్తాను, హిందీ రాదు. బిగ్ బాస్ వచ్చే సెకండ్ మమ్మీ అంటమ్మా. ఇప్పుడు మన రైతు బిడ్డ పల్లి ప్రశాంత్ ఏవైతే చూసేద్దాము. చిరంజీవి పాట వేసినారు గల్లు గల్లు అని. ఈ పాటకి ఏం చేశారు మన పల్లి ప్రశాంత్ అంతా నిజంగానే. ఆల్రెడీ స్లో ఎమోషనల్ కూడా అవుతున్నాడు. ఇస్ అ కామన్ మ్యాన్గా వచ్చి మనము ఏమనుకున్నాము, వెళ్ళిపోతాడేమో అని అయితే అనుకున్నాము. తను కొంచెం డల్నెస్గా ఉండడం చూసి, కానీ తను గట్టి పోటీ ఇచ్చి కూడా ఫైనలిస్ట్కి వచ్చేటట్టు ఈజ్ అ కామన్ మ్యాన్గా ఈజ్ ద వెరీ గుడ్ పర్సన్ అనమాట. నిజంగానే గ్రేట్ అనమాట. నిజంగానే తోపు. చాలా ఎంత ఎఫెక్ట్ పెడితే కానీ ఫైనలిస్ట్కి రారనమాట. ఎంత ఎఫెక్ట్ పెట్టాడంటే అంత ఎఫెక్ట్ పెట్టాడు. కామన్ మ్యాన్గా చూస్తారు. జనాలు కూడా చాలా బాగా తనని సపోర్ట్ చేసి ఓట్లు వేసి తనని అయితే ఫైనలిస్ట్ చేశారనమాట. చూడండి చెప్పేటప్పుడు ఎమోషనల్ అయ్యాడు పల్లి ప్రశాంత్ మాత్రం. ఎమోషనలీ అనమాట. అయితేను పల్లి ప్రశాంత్ మాత్రం మన దేవుడి జర్నీ ఏవి మాత్రం రైతు పొలంలోనే స్టార్ట్ అయింది. కానీ మనోడు ఆ మిర్చి మొక్కని ఏమి చేసినాడు, ఎండేసుకున్నాడు దాన్ని. తినకి శివాజీకి ఎంత బాండింగ్ ఉంటాయి కదా. ఒక ఏంటంటే బ్రదర్స్ ఎలా ఉంటారు బాండింగ్. తప్పు చేస్తే తప్పు చెప్పడము, రైట్ చేస్తే నువ్వు కరెక్ట్ చేసుకోవడం, ఏడ్స్ అంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నారని సపోర్ట్ ఇవ్వడం, వెనుక నుంచి బ్యాక్ బోన్ లాగా. అలాగైతే కదా శివాజీ గారు అయితే ఉన్నారనమాట. పల్లవి ప్రసాద్ ఇది ఒక చిన్న ఫ్రెండ్షిప్ గ్రూప్ అనమాట.
జానకాయ అబ్బా అంటే మరి అబ్బా అంట. పాప గుడ్డిగా నమ్మేసినాడు అనమాట. ఎవరినంటే మన శివాజీ గారిని అయితే గాన తను ఏం చెప్తే అది చేసేసినాడు అనమాట. అందుకు తను చంపేసినాడు, తెలివిగా చంపేసినాడు అనమాట. ఫన్నీగా అయితే కన్నా చాలా బాగా చేశాడు. ఇంకా చూద్దాం మనకి జేవీలు అయితే ఏం చెప్తారు. చంప నవీన్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా ఎగ్జైట్మెంట్గా అయినారు. నవీన్ పోలిశెట్టి గారు సెలబ్రిటీగా వచ్చినప్పుడు ఏదో ఒక హార్ట్ ఏదో ఇచ్చాడని మళ్ళీ ఆరుగా చేశారు. కొంచెం రత్కాకి తినికి కొంచెం రొమాంటిక్గా కన్వే చేసేదే జరిగిందనమాట. మళ్ళీ కొంచెం అక్కడక్కడ ఇష్యూస్ జరగడం వల్ల కొంచెం మళ్ళీ అయిపోయింది. కానీ రతిక మాత్రం పల్లె ప్రశాంత్ని వదిలేసి ఎవరైతే అన్నాడు అన్నమాట. ఎమోషనల్గా నమ్మాడు కానీ ఆమె మాత్రం చేసింది. కానీ ఒక్క లెక్క కష్టపడ్డా అన్నాడు. కానీ ఒక లెక్క కష్టపడ్డప్పుడు ఏం ప్రూఫ్ చేయాలని అయితే అన్నాడు. కానీ అప్పటి నుంచి కన్నా ఫైర్ అయినాడు అన్నమాట. తిన మాత్రం మిర్చి మొక్కనే చూసుకోలేవు, నన్ను గేమ్ ఆడతా అనేసరికి తన నుంచి ఫైర్ అయితే పుట్టుకొని వచ్చిందనమాట. గేమ్ మాత్రం అప్పటి నుంచి మాత్రం ఈరగ్గా తీశాడు, కెప్టెన్ అయ్యాడు. మళ్ళీ ఇచ్చిన మొక్కని చాలా బాగా కాపాడుకున్నాడు. నామినేషన్స్ ఫైర్ ఆటం బొమ్మలాగా చేశాడు. నిజంగానే ఫైర్ అనమాట. గేమ్ అయితే చాలా బాగా ఆడాడు. ఆటం బొమ్మ ఎలా పేలుతాడో అట్లా పేలాడు అనమాట. ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయ్యాడు నిజంగానే. ఇంకా ఫ్రెండ్షిప్ అయితే మ్యారేజ్ అయితే సూపర్ అనమాట. ఇంకా వాళ్ళ డాడీ వచ్చినప్పుడు చాలా ఎమోషనల్, చాలా క్యూట్గా, చాలా ఇన్నోసెంట్గా అయితే అనిపించింది. అందరిని అయితే చాలా బాగా సపోర్ట్ చేసిన అందరికీ అయితే థ్యాంక్స్ అయితే చెప్పడం జరిగింది. నిజంగానే పల్లవి ప్రశాంత్ ఇంత కామన్ మ్యాన్ ఎంత దూరం వచ్చాయంటే నిజంగా చాలా గ్రేట్. విన్నర్ కూడా అవ్వాలని మనం కోరుకుంటున్నాం. ఎవరు విన్నర్ అవుతారో కూడా నాకైతే తెలియదు అనమాట. మనం ఆ రోజు చూసి చెప్తే ఆ రోజు లైవ్ పెడతా, మిస్ కాకండి. ఇంకొకటి ఏంటంటే కానీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నన్ను ఆదరించి చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ 2 ఏవీలో నాకు ఏవి నచ్చిందంటే అందుగా ఇద్దరి సో బ్యూటిఫుల్గా ఉన్నాయండి. నాకైతే 2 ఏవీస్ నచ్చాయి. అంటే ఇంత దూరం వచ్చాను కాబట్టి వాళ్ళు ఏవి బాగుంది వీళ్ళు ఏవి బాగుంది అని చెప్పకూడదు. నాకు 2 ఏవీస్ నచ్చాయి అనమాట. నిజంగా బ్యూటిఫుల్ మెమొరీస్ ఇద్దరికి మాత్రం. ఓవరాల్గా ఈ ఏవీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా ఇంతటితో ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో, నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఏమీ వద్దు, మీ నుంచి ఏమీ ఆశించలేదు. ప్లీజ్ అదొక్కటి చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో బాయ్.